వర్షంలో తరుస్తూ రవి, సీత ఇద్దరూ పరుగెత్తుతున్నారు. వెనక నుంచి కార్ల లైట్లు దగ్గర పడుతున్నాయి. సీత భయంతో రవి చేతిని బిగిగా పట్టుకుంది. రవి, నాకు చాలా భయంగా ఉంది అంది. రవి ఆమె వైపు చూసి, నేను ఉన్నాను కదా, ఏమీ కాదు అన్నాడు. ఇద్దరూ గ్రామం బయట ఉన్న పాత గోదాం దగ్గరకు వెళ్ళి ఆగారు. సీత ఊపిరి పీల్చుకుంటూ గోడకి ఆనుకుంది. వర్షపు నీళ్లు ఆమె ముఖంపైనుంచి జారుతున్నాయి. రవి తన చేతులతో ఆమె ముఖం మీద ఉన్న నీళ్లు తుడిచాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకున్నారు. ఆ నిశ్శబ్దంలో కూడా ప్రేమ కనిపిస్తోంది. సీత నెమ్మదిగా అడిగింది, మన ప్రేమ నిజంగా గెలుస్తుందా రవి? రవి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ప్రపంచం మొత్తం ఎదిరించినా నిన్ను వదలను అన్నాడు. ఆ మాట విన్న సీత తల్లలో కన్నీళ్లు వచ్చాయి. ఆమె నెమ్మదిగా రవిని హత్తుకుంది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. తమ భవిష్యత్తు గురించి, పెళ్లి గురించి, కలిసి జీవించే రోజుల గురించి. సీత చిన్నగా నవ్వుతూ చెప్పింది, మనకి ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు. ఉదయం నువ్వు టీ అడగాలి, అంగా నటించాలి. రవి నవ్వేశాడు. అంతేనా? మనకి ఇద్దరు పిల్లలు కూడా కావాలి. సీత సిగ్గుతో అతని భుజంపై కొట్టింది. చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు అంది. వాళ్ల నవ్వుల్లో ప్రేమ ఉంది, ఆశ ఉంది, భవిష్యత్తు ఉంది. కాని విధి మాత్రం వేరే కథ రాస్తోంది. ఉదయం అయ్యేవరకు ఇద్దరూ అక్కడే ఉన్నారు. మరుసటి రోజు రవి తన స్నేహితుడు అర్జున్ దగ్గరకు వెళ్లాడు. అర్జున్ ఇద్దరి ప్రేమ విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. నువ్వు నిజంగానే సీతని తీసుకుని పారిపోవాలనుకుంటున్నావా? అడిగాడు. రవి ధైర్యంగా, ఆమె లేక నేను బ్రతకలేను అన్నాడు. అర్జున్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత చెప్పాడు, సరే, నేను సహాయం చేస్తాను. ఆ రోజు నుంచి వాళ్లు పారిపోవడానికి ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. రవి చిన్న ఇంటిని కూడా రెంట్కి చూశాడు. ఆ డ్రెస్ చూసి తనలో తానే నవ్వున్నాడు. ఇది వేసుకుంటే ఎంత బాగుంటుందో అని ఊహించుకున్నాడు. ఆ రాత్రి సీతతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అడిగాడు, మనిద్దరం వెళ్ళిపోయాక నీకు ఏమైనా భయం ఉంటుందా? సీత కొద్దిసేపు మౌనంగా ఉంది. భయం ఉంది రవి, కాని నిన్ను కోల్పోవడం అంతకంటే ఎక్కువ భయం అంది. ఆ మాట విన్న రవి కళ్ళలో నీళ్లు వచ్చాయి. నిన్ను జీవితాంతం సంతోషంగా ఉంచుతాను అన్నాడు. మరుసటి రోజు ఇద్దరూ చివరిసారి బస్టాప్ దగ్గర కలుసుకున్నారు. అక్కడే వాళ్ల ప్రేమ మొదలైంది. సీత చుట్టూ చూసి నెమ్మదిగా నవ్వింది. మన కథ కూడా ఇక్కడే మొదలైంది కదా అంది. రవి కూడా నవ్వాడు. అవును, ఇక్కడే నా జీవనం మాటపోయింది. సీత ఒక్కసారిగా సైలెంట్ అయింది. రవి, ఏదైనా జరిగితే నన్ను మర్చిపోవద్దు అంది. రవి కోపంగా, మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకు అన్నాడు. సీత బలవంతంగా నవ్వింది, కాని ఆమె కళ్ళలో తేలియని బాధ కనిపించింది. ఆ సాయంత్రం సీత ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. సీత ఫోన్ లాక్కున్నారు. ఆమెను గదిలో బంధించారు. పెళ్లి తేదీ ఇంకా దగ్గర పడుతోంది. మరోవైపు రవి అన్నీ సిద్ధం చేస్తున్నాడు. రాత్రి 12 గంటలకు ఇద్దరు గ్రామం వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి చివరకు వచ్చింది. రవి బస్టాండ్ దగ్గర ఎదురుచూస్తున్నాడు. చేతిలో 2 టికెట్లు, గుండెల్లో భయం, కళ్ళలో ఆశ. డియారం 12 దాటింది. సీత ఇంకా రాలేదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 30 నిమిషాలు. సీత మాత్రం కనిపించలేదు. రవికి భయం మొదలైంది. అప్పుడే అతని ఫోన్ మోగింది. అవతల నుంచి అర్జున్ కంగారుగా అరుస్తున్నాడు. రవి, సీతకి యాక్సిడెంట్ అయ్యింది. ఆ మాట విన్న క్షణం రవి గుండె ఆగిపోయినట్టు అయ్యింది. చేతిలో ఉన్న టికెట్లు నేలపై పడిపోయాయి.